దేవుడు అందరినీ అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుడు ఎవరి ద్వారా నిరూపించుకోవాలనుకుంటాడు తెలుసా? సేవా అనుభవం లేని వారి ద్వారానే నేనున్నానని నిరూపించుకోవాలనుకుంటాడు. బరువులు మోయిన వాడి మీదే ఆయన కాడినెత్తుతాడు. ఏమీ తెలియదైన సమాజం తోలనాడి తక్కువ చేసిన వాడి మీదే ఆయన బరువును పెట్టి నేనున్నానని నిరూపించుకోవాలనుకుంటాడు. లోకం తృణీకరించిన వారినే మహిమ స్థానానికి తీసుకొచ్చి నిలబెడతాడు. లోకం దృష్టిలో నీచులైన వారిని దేవుడి దృష్టికి ఘనమైన స్థానంలో నిలబెడతాడు. అడుగుతున్నాడు, నా కాడి మోస్తావా అని. నా కాడెత్తుకోండి, మీ భారాలన్నీ దించండి. మీరు ప్రయాసపడి ఏదో చేస్తున్నారు. మీరు పడుతున్న వాక్యాన్ని, ఎత్తబడిన వాక్యాన్ని మోయలేక మీ మీద ఎన్నో బరువైన కంపలను మొలిపించుకుంటున్నారు. ఎన్ని బాధ్యతలండి. ఇదిగో దేవుడా, ఇక నా యందు జీవించేవాడు, నా యందు బ్రతికేవాడు నేను కాదు క్రీస్తే అని మాటిచ్చి మనం వచ్చి ఆ మాట గాడి తప్పి అంటే ఏం బ్రదర్ ఈ మధ్య చర్చికి రావట్లేదంటే ఏం చెప్పమంటావు అన్నా? నా కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయి, నా పిల్లలు ఎన్ని కష్టాల్లో పడుతున్నారో, నా భార్య ఎన్ని పుట్టుడు దుఃఖంలో ఉందో ఏం చెప్పమంటారన్నా? నేను రాలేను. ఈ టైంలో మీరు నన్ను ఇలా అడగడం సబబు కాదు అంటామండి. మానవులు కదండి, తెలివితేటలు మాట ద్వారా ఎక్కువ కదండి. ఏ మోగజీవులు మాట్లాడలేవా? వాటికి స్వరమిస్తే బిలాము కన్నా బాగా మాట్లాడతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేయడం చాలా ఈజీ. ప్రసంగాలు మాట్లాడడం ఎవడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవడైనా ఇస్తాడు, దంచచ్చు, ప్రాక్టీస్ చేస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసు, కాడి మోయడం అందరి వల్ల అవ్వదు. బరువును అందరూ మోయలేరు, సేవను అందరూ బలంగా జరిగించలేరు. పిల్లోడికి 4 రోజులు నేర్పించి వాడికి మైకి సిద్ధకు కొడతాడు, ఒక్క రెఫరెన్స్ అంటాడు. అనలేడవాడు. ప్రసంగం చాలా ఈజీ, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తే దంచే వచ్చి రికార్డ్స్ బదులు కొట్టచ్చు. కానీ అది కాదు దేవునికి కావాల్సింది. చావడానికి సిద్ధమవుతున్నా, నీలో రోగాలున్నా, నువ్వు నలిగిపోయి ఆవిరైపోతున్నా, చావే నీ కళ్ళ ముందున్నా, నా కాడెత్తుకుంటావా అని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీ ద్వారా నన్ను అడుగుతున్నాడు, నీ ద్వారా నిన్ను అడుగుతున్నాడు, నీ ద్వారా నన్ను అడుగుతున్నాడు, నా ద్వారా నిన్ను అడుగుతున్నాడు. ఆయన కాడినెత్తుకుంటావా? ఈ ప్రయాసపడి భారం వస్తున్న ప్రతి దానిని దించి ఆయన కాడినెత్తుకో, తేలికగా ఉంటుంది. ఎత్తుకోకపోతే చచ్చిపోతాం. ఏ రోజైనా చనిపోవాలిగా ఆయన ఉంటామని చెప్పండి భూమి మీద. ఈ 100 ఏళ్ళ దాటింది అనుకోండి, ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ? మరలా కొత్త మనుషులు అందరూ వస్తారు, మనం అందరం గోతికి పోవాల్సిందే. పోతామని తెలిసిన కూడా ఎందుకు ఈ బుర్ర తిరిగి ఉన్నప్పుడే కాడెత్తుకుంటే పోదా? ఆయన చెబుతున్నాడు, నా గూర్చి నిన్ను నువ్వే వదిలేసుకోవాలి, నీ ఆలోచనలన్నీ వదిలేయాలి, నీ పాపపు జీవితాన్ని అంతా వదిలేయాలి. నా కాడి నువ్వు ఎత్తుకోవాలి, నా సిలువ ఎత్తుకోవాలి, నన్ను అలా వెంబడించాలి. నాగటి మీద చెయ్యేస్తే మరలా వెనక తిరిగి చూసే అవకాశం నీకు ఉండదని గుర్తెరిగి నాగటి మీద చెయ్యాలి. పిడికిలన్నీ కన్నీళ్లతో తడిసిపోయిన వెనక్కి తిరిగి చూడడానికి ఆవులు గర్భాన పుట్టిన దూడలు అరుస్తున్నా వెనకకి తిరిగి చూసాయా చెప్పండి? చూస్తే యెహోవా మహిమ ఏమైపోవాలంటారు. నాగిటి మీద చెయ్యేసం బాప్తిసం ద్వారా ఎన్నో కేకలు మనకు వినబడుతుంటాయి, తిరగొద్దు వెనక. ఎన్నో నీకు వినబడతాయి. సంసారం అంటారు, బాధ్యతలు అంటారు, అవి అంటారు, ఇవి చూడమంటారు, అవి చూడమంటారు. ఏవి పట్టించుకోకండి, వాటి పనులు అవి చూసుకుంటాయి. ఆ దినం కార్యం ఆ దినం చూసుకుంటుంది. నీ బరువును మాత్రం నువ్వు ఎత్తుకున్న తర్వాత మెడ దించి తల వంచి దేవుని ముంగిట నడుస్తూ వెళ్ళిపో. ఒకరోజు దేవుని సింహాసనం ముందు నిలబడు. బల నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి, నమ్మకమైన సేవకుడా బల అనిపించుకోవాలి. నమ్మకంగా నా బరువును మోసొచ్చే శబాసై రా, నా కుడి పార్శ్వాన కూర్చో, నీ కంటి నీరు తుడుస్తాను, నీతో ఇందు చేస్తాను, నేను కలిసి పరలోకమందు ఒకే నివాసం చేస్తాం అంటాడండి దేవుడు. అన్నాడు, వాగ్దానం చేశాడు. రాగలవా? అడుగుతున్నాడు. నీ బాష్పబిందువులన్నీ తుడిచేస్తాడు, నీతో చేయగలుగుతాడు. ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడో ఆ సింహాసనం కన్నా ఎత్తులో ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, హృదయానికి ఆంచుకుంటాడు. మై డియర్ సన్ అని పిలుస్తాడు. వెళతావా? రాగలవా? అయితే ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, గుర్తించుకో. నీకు వ్యాధి ఉండుండొచ్చు, ఎన్నో రోగాలు ఉండుండొచ్చు, అయినా దేవుని పనిలో అలసిపోతున్న వెనకడుగు వేయడానికి
అనారోగ్యం ఉన్న ఆ బలహీనతల యందే నేను దేవుని మహిమపరుస్తాను. చావో రేవో ఈ చావు ద్వారా అయినా సరే, ఈ రోగం ద్వారా అయినా సరే దేవుని యొక్క మహిమ ఈ సమాజంలో మహిమ పరచబడాలి. అంతేనండి. కాక ఏమైపోయినా పర్లేదు. నన్ను అడిగితే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి మరలా అపోస్తులు వచ్చారా అన్నంత ఎత్తుకెదగల మనం తెలుసు. అంత ఎదగండి. ఈ ప్రాంతానికి మీరే దేవుడు ఉన్నాడనడానికి నిరూపణ. ఇక్కడ మొదలుకొని ఈ కోనసీమ ప్రాంతాలన్నిటికీ మీరు చాలండి. 12 మంది ప్రపంచాన్ని కుదిపితే ఈ 100 మంది మనం ఉన్నాం. మనం మార్చలేమా? ఈ కోనసీమని మార్చలేమా? చెప్పండి. మార్చలేదు. ఒకే ఒకటి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కంకణం కట్టుకో. పిడికలు కన్నీళ్లతో నిండిపోయిన వెనకకు చూడనని మాటివ్వు దేవునికి. ఇక నా యందు జీవించేవాడు క్రీస్తే అని బలంగా చచ్చేంత వరకు శ్మశానానికి పోతున్న దేహం నిమిత్తం దేవునికే మహిమని చెల్లించి కన్ను మొయ్. మంచి చావుని కళ్ళ ముందుకు తెచ్చుకో. దేవుని కొరకు చచ్చిపో. ఎప్పటికైనా చచ్చే రూపం కలిగిన దేహాలుగా చచ్చేదేదో దేవుని కొరకు చస్తే పరలోకమందు మహిమ మనకు ఉంటుందండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని చిత్తమైతే ఇంకా అనేక మాటల ద్వారా మనం రేకెత్తించుకుందాం. విన్న మాటలు దయచేసి ఎప్పుడు మర్చిపోకండి. పని అందరి భుజాల మీద ఉంది. కాడదించొద్దు. బీ కేర్ఫుల్. ప్రార్థన.